హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. విండోస్ 10 అఫీషియల్గా డెడ్ అయిపోయింది. కానీ చాలా మందికి ఇది ఫస్ట్ లవ్, సో వదలడానికి అస్సలు ఇష్టపడటం లేదు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ టైంలో విండోస్ 10 వాడటం సేఫేనా కాదా? మైక్రోసాఫ్ట్ విండోస్ 10 కి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఏమవుతుంది? మీరు ఎలాంటి సెక్యూరిటీ రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది? లేదా విండోస్ 11 కి అప్గ్రేడ్ అవ్వడం బెటరా? అసలు విండోస్ 11 కి అప్గ్రేడ్ అవ్వాలంటే ఏమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి? ఒకవేళ మీ సిస్టమ్ విండోస్ 11 కి సపోర్ట్ చేయకపోతే నెక్స్ట్ ఏం చేయాలి? ఈ క్వశ్చన్ అన్నింటికి ఇవాళ వీడియోలో డీటెయిల్డ్ గా ఆన్సర్ చూద్దాం. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్, సబ్స్క్రిప్షన్ నాకు ఎనర్జీ డ్రింక్స్. సో ఇప్పుడే సబ్స్క్రిప్షన్ చేసుకొని మరిన్ని వీడియోస్ చూడడానికి నాకు సపోర్ట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు శివ టెక్ కన్సోల్. నేను విండోస్ 10 డెడ్ అంటున్నాను అంటే దాని అర్థం మీరు ఇంకా విండోస్ 10 ని వాడలేరు అని కాదు. మీరు ఇప్పటికీ విండోస్ 10 ని వాడచ్చు. ఇప్పటికే కాదు, ఎప్పటికైనా విండోస్ 10 ని వాడచ్చు. ఎందుకంటే ఇంకా విండోస్ XP, విండోస్ 7 వాడుతున్న యూజర్స్ కూడా ఉన్నారు. కానీ డెడ్ అంటే మైక్రోసాఫ్ట్ కొత్త ఫీచర్స్, అప్డేట్స్ మరియు సెక్యూరిటీ ప్యాచెస్ ఇవ్వడం ఆపేస్తుంది. అంటే విండోస్ 10 కి సంబంధించిన ఎలాంటి బాధ్యత తీసుకోదు. అందుకే మనందరికీ విండోస్ 11 కి ఫ్రీగా అప్గ్రేడ్ కావమని పుష్ చేస్తుంది. ఎవరైతే విండోస్ 10 పర్చేస్ చేసుకున్నారో వాళ్ళందరికీ విండోస్ 11 ని ఫ్రీగా రోల్అవుట్ చేసింది. ఇప్పుడు మీరు అప్గ్రేడ్ అవ్వకుండా విండోస్ 10 ని కంటిన్యూ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం. విండోస్ 10 కి ఇంకా కొత్త సెక్యూరిటీ అప్డేట్స్ కానీ, ఫీచర్ అప్డేట్స్ కానీ, బగ్ ఫిక్సింగ్ కానీ రావు. ఇది కొంతమందికి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. ఎందుకంటే 2015 నుండి 25 వరకు అంటే 10 ఇయర్స్ విండోస్ 10 ని వాడుతున్నారు కాబట్టి చాలా అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ సెకండ్ ప్రాబ్లం ఉంది చూసారు, అది సెక్యూరిటీ. ఇది చాలా సీరియస్ ఇష్యూ. దీన్ని ఇంకోలా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే విండోస్ 10 ని మీ కార్లా అనుకోండి. మైక్రోసాఫ్ట్ ఆ కారుని తయారు చేసే ఒక కంపెనీ అనుకుందాం. ఎవరో దొంగలు మీ కార్ లాక్ ని కొత్త టెక్నాలజీతో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారని కంపెనీ తెలుసుకుంది అనుకోండి. వాళ్ళు వెంటనే దాన్ని ఆపడానికి ఒక కొత్త సెక్యూరిటీ లాక్ ని పంపిస్తారు. అదే సెక్యూరిటీ అప్డేట్స్. కానీ ఇప్పుడు మీ విండోస్ 10 కి మైక్రోసాఫ్ట్ సర్వీస్ ఇవ్వడం, అప్డేట్స్ పంపించడం పూర్తిగా ఆపేసింది. కాబట్టి దొంగలు ఈజీగా ఈ సిస్టమ్ని హ్యాక్ చేసేస్తారు. దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే, మీ కారుకి కాపలాగా మీరు ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుని పెట్టుకోవచ్చు. అదే మనం వాడే థర్డ్ పార్టీ యాంటీవైరస్. కానీ లాజిక్ ఆలోచించండి. కారు లోపల సిస్టంలో ఎక్కడ లోపం ఉందో బయట ఉండే సెక్యూరిటీ గార్డ్ కన్నా ఆ కారుని స్వయంగా తయారు చేసిన కంపెనీకే బాగా తెలుస్తుంది కదా. మైక్రోసాఫ్ట్ వాళ్ళు సిస్టమ్ని ఎంత ఫాస్ట్గా స్కాన్ చేసి సెక్యూరిటీ ఇస్తారో బయట థర్డ్ పార్టీ వాళ్ళు అంత ఫాస్ట్గా చేయలేరు. మన దగ్గర చాలా మంది అప్డేట్స్ కూడా ఆఫ్ చేసి పెడతారు, లేదా పైరేటెడ్ వర్షన్స్ వాడుతూ ఉంటారు. తర్వాత ర్యాన్సమ్ వేర్ అటాక్ అయ్యాక డేటా పోయింది, అకౌంట్ హ్యాక్ అయింది అని బాధపడతారు. ఆ బాధ డేటా పోయాకే తెలుస్తుంది. అందుకే పెయిడ్ యాంటీవైరస్ని వాడినా సరే విండోస్ని ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంచుకోవాలి. ఇది ఇలా ఉంటే ఇంకో వర్షన్ కూడా ఉంది. అదే విండోస్ LTSC, అంటే లాంగ్ టర్మ్ సర్వీస్ ఛానల్. కానీ ఇది జనరల్ యూజర్స్కి కాదు. ఇది పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ మిషన్స్కి మాత్రమే. ఇండస్ట్రియల్ మిషన్స్ హార్డ్వేర్ కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ విండోస్ మారితే డ్రైవర్స్ సెట్ కావు. అందుకని విండోస్ ఎండ్ అయినా సరే ఈ వర్షన్స్కి అప్డేట్స్ లాంగ్ టర్మ్ కంటిన్యూ చేస్తారు. జనరల్ యూజర్స్కి ఇది వాడడం అస్సలు రికమెండ్ చేయను. మీరు విండోస్ 11కి ఫ్రీగా అప్గ్రేడ్ అవడమే బెటర్. మూడో పెద్ద ప్రాబ్లం ఏంటంటే పర్ఫార్మెన్స్. విండోస్ అప్డేట్స్ లేకపోతే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్కి సపోర్ట్ తగ్గుతుంది. ఈ హార్డ్వేర్ పర్ఫార్మెన్స్ స్లో అయిపోతుంది. సిస్టమ్ హ్యాంగ్ అవ్వడం, ల్యాగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మరి విండోస్ 11కి ఏమి రిక్వైర్మెంట్స్ కావాలి? పెద్దగా ఏమీ అవసరం లేదండి. ఇంటెల్ అయితే 8th జనరేషన్ ప్రాసెసర్ ఉండాలి. AMD అయితే 3000 సిరీస్ ప్రాసెసరే ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ
TPM 2.0 అంటే ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ మాడ్యూల్ ఎనేబుల్ అయి ఉండాలి. ఇది డిఫాల్ట్గా చాలా సిస్టమ్ బయోస్లో డిజేబుల్ అయి ఉంటుంది. మీ సిస్టమ్ బయోస్లోకి వెళ్ళి TPM చిప్ని అలాగే UEFI మరియు ఫాస్ట్ బూట్ని ఎనేబుల్ చేయాలి. బయోస్లోకి ఎలా వెళ్ళాలో తెలియకపోతే బయోస్ కీ అని కమెంట్ చేయండి. ఒక షార్ట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మీ సిస్టమ్ విండోస్ 11కి సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకోవడానికి మైక్రోసాఫ్ట్ వాళ్ళు PC హెల్త్ చెక్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ TPM లేకపోతే బైపాస్ చేసి ఫోర్స్గా ఇన్స్టాల్ కూడా చేయొచ్చు. కానీ అలా చేస్తే ఫ్యూచర్లో సెక్యూరిటీ అప్డేట్స్ సరిగా రావు. సో ఫైనల్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ హార్డ్వేర్ సపోర్ట్ చేస్తే మాత్రం వెంటనే విండోస్ 11కి ఫ్రీగా అప్గ్రేడ్ అయిపోండి. లైసెన్స్ లేకపోతే తక్కువ ప్రైస్లో విండోస్ 10 కీసు ఒరిజినల్ వస్తాయి. తీసుకొని విండోస్ 10 ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత విండోస్ 11కి అప్గ్రేడ్ అవ్వండి. ఒకవేళ మీ హార్డ్వేర్ అసలు సపోర్ట్ చేయట్లేదా, కొత్తది కొనే బడ్జెట్ లేదా అనుకుంటే లైనెక్స్కి షిఫ్ట్ అయిపోండి. లైనెక్స్ మింట్ సినమోన్ ఎడిషన్, జోరియాన్ OS లేదా ఫెడోరా ట్రై చేయొచ్చు. ఇవి చూడడానికి ఆల్మోస్ట్ విండోస్లోనే ఉంటాయి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొత్త ఇంటర్ఫేస్ నేర్చుకోవడానికి భయపడి విండోస్ 10 కట్టుకొని కూర్చుంటే చాలా వెనకబడిపోతారు. మీకు విండోస్ 11 ఇన్స్టలేషన్లో ఏదైనా డౌట్ ఉంటే వెంటనే కమెంట్ చేయండి. వితిన్ 1 అవర్లో రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్లో మీ డౌట్లు అడగండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి మరియు మన శివ టెక్ కన్సోల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.